ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా, మేము సజీవ లెక్కలో ఉండి నిన్ను స్తుతించడానికి, కనుపరచడానికి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకై స్తోత్రాలు నాయన. దినమంతటి కొరకు మేము సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరం ఏంటంటే విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం. ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని చెప్పాను. మార్క్ చాప్టర్ 6 verse 50. Be of good courage. It is I, be not afraid. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. మరి దేవుడు మనల్ని ధైర్యం తెచ్చుకోనండి అని చెప్తూ ఉన్నాడు అంటే మన చుట్టూ కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయండి? ఖచ్చితంగా అధైర్యపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాగే ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి, మనం నిరాశపడే పరిస్థితులు ఉంటాయి, మనం భయపడే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నేనే, భయపడకూడని చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నావో, నీ చుట్టూ అధైర్యపరిచేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అవి సమస్యలు కావచ్చు, అది మనుషులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి కావచ్చు, నీ జీవితంలో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఆ పరిస్థితుల్లో కూడా నేను ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. అలాగే మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనం సాడ్గా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు అని చాలామంది అనుకుంటుంటారు కదా. కానీ దేవుడు ఏ పరిస్థితిలో అయినా కూడా నీతోనే ఉంటాడు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. మన ప్రతి పరిస్థితిలో మనం దేవుని విడిచిపెట్టచ్చు, కానీ ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. ఎందుకంటే మనందరికీ కూడా దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు బాగా గుర్తొస్తాడు. మిగతా సమయంలో దేవుడు గుర్తుకు రాడు. ఎందుకంటే అన్నీ ఉంటే దేవుడు ఎందుకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈరోజు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మర్చిపోతాం. మనకి అన్నీ బాగున్నప్పుడు, మనకు అన్నీ కూడా మరి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా గుర్తురాడు. కానీ దేవుడికి మాత్రం మనం ఎప్పుడు గుర్తొస్తామండి. ఎందుకు తెలుసా? చూడుమో, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. ఎక్కడున్నామని చెప్తున్నాడు దేవుడు? మనము ఆయన అరచేతిలో ఉన్నారు. మరి ప్రతిరోజు మనం ఏ పనులు చేసినా ఖచ్చితంగా మన అరచేతిని అయితే చూసుకుంటామే కదండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి. కాబట్టి అరచేతిలో ఉన్నాము అంటే ప్రతి నిమిషం ఆయనకు కనబడుతూనే ఉన్నాము. కాబట్టి దేవుడికి ఎంత ప్రేమ ఉంది మన పైన అనేది ఆలోచించాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీకున్న పరిస్థితులు బట్టి, నీకున్నటువంటి క్లిష్టమైనటువంటి సిచ్యుయేషన్స్ బట్టి నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు. ఎందుకంటే నేను ఉన్నాను, ఆ పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అని చెప్తూ ఉన్నాడండి. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగు చూచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టినని మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగు చూచున్నాడో ఎరగము. ఎవడు వీని కన్నులు తెరచనో అదియు మేము ఎరగము. వీడు వయసు వచ్చినవాడు, వీణ్ణే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకునగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఇక్కడ మనం చదివినటువంటి సందర్భంలో తల్లిదండ్రులను చూస్తున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీడికి పుట్టినప్పుడు కళ్ళు లేవు, నిజంగానే వీడు పుట్టి గుడ్డివాడే, అయితే ఇప్పుడు మాత్రం వాడు చూడగలుగుతున్నాడు, కానీ వాడి కళ్ళు ఎలా వచ్చాయి మాకు తెలియదు అని చెప్పేసి పరిసయ్యులు చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారంటే, మరి యూదులకి భయపడి వాళ్ళని ఎక్కడ వెలువేసేస్తారో, వాళ్ళ సమాజంలో నుంచి తీసేస్తారని చెప్పేసి వాళ్ళు అలా చెప్పారు అని మనం చూస్తున్నాము. మరి ఇక్కడ దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశాడు వాళ్ళ కుమారుడు యొక్క జీవితంలో. చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా మరి కళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి పెరిగాడు. మరి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఆ వ్యక్తి ఉండుంటాడు. అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటాడో కూడా చూసి ఉండి ఎరగనటువంటి వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి జీవితంలో యేసయ్య మరి స్వస్థపరిచినప్పుడు మరి చూడగలిగే కృప పొందుకున్నాడు. అలాగే తల్లిదండ్రులను చూశాడు, అన్నిటినీ చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు ఆ వ్యక్తి. అంత ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఏ తల్లిదండ్రులైనా కూడా ఇలా చెప్పగలుగుతారా అండి? మా కుమారుడు కళ్ళు ఎలా వచ్చాయి మాకు తెలియదు,
అని చెప్పేసి చెప్పగలుగుతారా? కానీ చెప్తున్నారు. కారణం ఏంటంటే యూదులకి భయపడుతున్నారు. మరి యేసు ప్రభు మా కుమారుని స్వస్థపరిచాడు అని చెప్తే వాళ్ళు వెలివేస్తారు సమాజంలో నుంచి, అందుకు భయపడ్డారు. చూడండి, ఈరోజు మనం కూడా చిన్న చిన్న విషయాలకే భయపడుతుంటాం. ఈరోజు ఆ తల్లిదండ్రుల జీవితంలో వాళ్ళ కుమారుడు చూసేటువంటి గొప్ప కృపని దేవుడిస్తే అది చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మనుషులకు భయపడి వెళ్ళేసేస్తారేమో, మమ్మల్ని దూరం చేసేస్తారేమో, మమ్మల్ని దూరం పెట్టేస్తారేమో అని చెప్పేసి భయపడి, మనుషులకి భయపడి వీళ్ళు దేవుడి యొక్క కార్యాన్ని మహిమపరచలేకపోతున్నారు. ఈరోజు చాలామంది యేసయ్యని నమ్ముకోకపోవడానికి కూడా ఎన్నో రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎక్కడ వెళ్ళేస్తారో ఇంట్లో నుంచి, లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకుంటే అందరు నాకు దూరం అయిపోతారేమో అని కొంతమంది, యేసు ప్రభువుని గురించి నేను మాట్లాడితే మరి ఎవరు ఒప్పుకోరేమో అని కొంతమంది, ఇలా ఎన్నో డౌట్స్తో ఎంతోమంది ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకున్నా కూడా నమ్ముకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాగే కుటుంబస్తులకు భయపడే వాళ్ళు ఉన్నారు, సమాజానికి భయపడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు కూడా అలాగే భయపడ్డారు. కానీ మరి ఏ వ్యక్తి అయితే దేవుడి దగ్గర నుంచి కళ్ళు పొందుకున్నాడో ఆ వ్యక్తి అన్న మాటలు ఏంటి తెలుసా? ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో చివరి భాగం చూద్దాం. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడయుండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి యూదులు మరి ఆ వ్యక్తిని మాట మాటికి నీకు ఎలా స్వస్థపరిచాడు, మరి ఎలా జరిగింది నీకు ఇలా అద్భుతము అని మాట మాటికి అడుగుతున్నారు. ఆయన యేసుప్రభు ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్తుంటే ఆ గుడ్డివాడు అన్నమాట ఒక్కటే ఏం తెలుసా? నేను గుడ్డివాడిని ఒకప్పుడు, కానీ యేసయ్య నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇదొక్కటే నాకు తెలుసు. మరి నువ్వు కూడా నేను కూడా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, మనుషులకి సమాజానికి మనం భయపడుతున్నంతసేపు దేవుడి కోసం నిలబడలేమన్నమాట. ఎప్పుడు నిలబడగలుగుతామంటే దేవుని శక్తిని మనము మన నోటితో ఒప్పుకున్నప్పుడు, ప్రచురం చేసినప్పుడు. ఎలాగైతే వ్యక్తి చెప్తున్నాడో ఒకప్పుడు నేను గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, అలాగే మనం కూడా చెప్పాలండి సాక్షిగా. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను ఆ పాప జీవితంలో ఉన్నాను, ఒకప్పుడు నేను తప్పు చేసిన వ్యక్తిగా ఉన్నాను. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నా జీవితం చాలా అసహ్యకరంగా ఉన్నింది, ఎవరికి నచ్చేది కాదు. ఒకప్పుడు నా స్థితి అది. కానీ ఈరోజు నేను యేసయ్యని నమ్ముకున్నాక ఈ విధంగా మార్చబడ్డాను. ఈరోజు నేను మంచిగా ఉన్నానంటే దానికి కారణం యేసయ్య. ఈరోజు నేను పాప బంధకాల నుంచి విడిపించబడినానంటే నా యేసయ్యనే కార్యం చేశాడని ధైర్యంగా మనం చెప్తేనండి అనేక మంది హృదయాలు కదిలించబడతాయి. మనలాంటి పాపపు స్థితిలో ఉన్న వాళ్ళు సైతం యేసయ్య వైపు ఆకర్షితులు అవుతారు, సత్యం ఏంటో తెలుసుకుంటారు. ఈరోజు మరి క్రైస్తవం అంటే మతం అనుకుంటున్నారు, కానీ ఇది మతం కానే కాదండి, ఇది ఒక మార్గం. మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి చేయకూడదు అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మొదటిగా ఇది మారేది ఏంటంటే పైన స్వరూపం కాదండి దేవుడు చూసింది, అంతర్యం. మన హృదయాల్ని మారుస్తాడు. హృదయం మారిన తర్వాత అన్నీ మారిపోతాయండి. ఏదో ఒక ఆచారంగా, ఒక అలవాటుగా మరి ఏది ఎవరు తీసేరు, కానీ అదేంటంటే లోపల నుంచే వస్తుంది. ఒక క్రియ అనేది లోపల నుంచి జరిగినప్పుడు ప్రజల హృదయాలు అనేవి మార్చబడతాయి. ఈరోజు మరి నీ చుట్టూ కూడా దేవుణ్ణి అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు కూడా అధైర్యపడేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండు. క్రీస్తుని గురించి ధైర్యంగా చెప్పడానికి నువ్వు నిలబడగలిగితే అనేక మంది జీవితాలు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఈరోజు ఒకవేళ నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇరుక్కుల్లో ఉన్నావేమో, వాటి నుంచి కూడా విడిపించడానికి ఆయన శక్తివంతుడు. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. దేంట్లో నుంచైనా నేను విడిపించుటకు అలాగే తప్పించుటకు ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ఏదో మనుషులు చేస్తారు కాబట్టి నేను మనుషులను ఆశ్రయించాలి అని నువ్వు అనుకుంటూ ఒకవేళ పరిస్థితులకు భయపడుతున్నట్లయితే నువ్వు మనుషులను ఆశ్రయించిన అవసరం లేదు. ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీకున్న పరిస్థితులు అన్నింటిలో నుంచి బయటకు తీసుకొస్తాడు. క్రీస్తు కోసం రోషం కలిగి ధైర్యం కలిగి మనం నిలబడాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా ధైర్యం తెచ్చుకో, మరి భయపడొద్దు. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిలబెడతాడు, తన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. మరి ధైర్యం తెచ్చుకోండి అన్నారు. ఈరోజు ఎవరెవరు ఏ పరిస్థితులు బట్టి అధైర్యంగా ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఏ పరిస్థితులు భయపడిస్తున్నాయో ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదలనిచ్చి జయాన్నిచ్చి నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా మా అందరి జీవితాలని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.